ఆ అధికారము ఆ డబ్బు మనూరు కావాలి. గంగదేవపల్లి గ్రామాన్ని చూసినట్టయితే 1400 జనాభా ఉన్నది. ఒక్కొక్క మనిషి పేరుతో ఆడ మగ పసిబిడ్డలతో సహా ఒక్కొక్క మనిషి పేరుతో రాష్ట్ర ప్రభుత్వం పెట్టే ఖర్చు 17,500 రూపాయలు. నలుగురుంటే ఓ కుటుంబంలో 70,000 రూపాయలు ఏడాదికి ప్రభుత్వం పెట్టే ఖర్చు. 5 ఏళ్లకి 3,50,000 రూపాయలు ఒక్కొక్క కుటుంబం పేరు సర్కారు పెట్టే ఖర్చు. ఆ రకంగా లెక్కేస్తే ఒక్క గంగదేవపల్లి గ్రామ ప్రజల వాటా రాష్ట్ర ప్రభుత్వం పెట్టే ఖర్చులో ఏడాదికి సుమారుగా 2,50,00,000 ఉంది. 2,50,00,000. గ్రామ ప్రజలు ఇట్లాగా మీరు ఏం చేసుకుంటున్నారో ఇదే చేసుకుంటూ ఆ 2,50,00,000లో ఒక 50 లక్షల్లో 1 కోటి రూపాయలు ఎక్కడికే ఉందనుకోండి. మీ చేతుల్లోనే మీ ఊరు బాగు చేసుకోవడం కోసం నిజంగా ఈ దేశం స్వర్గం అయి ఉంటుంది. నేను రాష్ట్ర శాసనసభలో కానీ ఈ దేశంలో ఎక్కడ ఎప్పుడు ఎలాంటి అవకాశం ఉన్నా ప్రైవేట్గా కానీ పబ్లిక్గా కానీ రోజు చెప్పేది ఇదే. జనం చేతికి అధికారం ఇచ్చేయండి, వనరులు ఇచ్చేయండి, బాధ్యత పెట్టండి. కొన్ని తప్పు చేస్తారన్న భయం ఉంటే పైన బెత్తం పట్టు కూర్చోండి. అంతేగాని మీ ఊరి బాధ్యత మీకు ఇవ్వకుండా మేము చేస్తామని చెప్పి నటన చేయబోకండి అని చెప్పని ప్రతిరోజు పోరాడు. శాసనసభలో ఎమ్మెల్యేలంతా నా దగ్గర చెప్పుకుంటూ చెప్తుంటారు, సార్ మీరు చెప్పిందంతా కరెక్టే సార్, నిజంగా జరగాలి సార్, మీరు చెప్పింది జరగాలి, ఎప్పటికైనా జరగాలి సార్, అది కష్టమే కానీ జరగాలి సార్, కానీ ఇది ఒక్కటి మాత్రం వద్దు సార్, పంచాయతీలకు అధికారం వద్దు సార్, మీకు తెలియదు సార్, ఈ పార్టీ ఆ పార్టీ జరగలేదు, పంచాయతీని బట్టి ఇవ్వద్దు సార్. ఈ డబ్బు ఎవరైనా తినేస్తే మన ఊరికి నష్టం అవుతుంది అర్థమవుతుంది కాబట్టి జనం పట్టుకుంటారు, అవినీతిని ఆపుతారు. అయినా కూడా తప్పు చేస్తే పైన పెద్ద పట్టు కూర్చోండి, నేను కాదంటే. కానీ ఇక్కడ మనం చేయలేమే పద్ధతి కాదని చెప్తున్నా కూడా ఈవేళ వ్యవస్థలో ఎన్నికైన ఎమ్మెల్యేలు కావచ్చు, ఏ పార్టీ అయినా కూడా ఈ పార్టీ ఆ పార్టీ జరగలేదు, లేదా అధికారులు కావచ్చు, వాళ్ళకి దక్షిణ ఇష్టం లేదు. మీరు నిజంగా ఓ పక్కన ఈ దేశం బాగుపడాలని కోరుకున్న అలాంటి వాళ్ళకి ఓ పక్కన ఆనందాన్ని ఇస్తున్నారు, మరో పక్కన బాధ కలుగుతాం. ఆనందం ఎందుకంటే గ్రామాలు ఎట్లా ఉండాలని మనం కలలు కంటున్నామో అట్లా ఉండడం సాధ్యం అని చెప్పని రాజమౌళి గారు మీరంతా కూడా అద్భుతంగా రుజువు చేస్తున్నారు. 1 సంవత్సరం 2 ఏళ్ళు కాదు, 20-30 ఏళ్ళుగా రుజువు చేశారు. బాధ ఎందుకంటే ఇంత అద్భుతంగా గ్రామ ప్రజలంతా కలిసి వచ్చినా కూడా చట్టబద్ధంగా కావాల్సిన పనుల కోసం అని చెప్పని ఆర్డర్గా తిరగాల్సి వస్తాను. వరంగల్ జిల్లాలో 1040 మిల్లీమీటర్ల వర్షపాతం ఉన్నది, అంటే రాష్ట్రంలో సగటు వర్షపాతం కంటే ఎక్కువ. మీరేమంటున్నారు, ఆ వర్షపు నీరు ప్రతి ఒక్క కూడా సద్వినియోగం చేసుకుంటాము, ఉపాధి హామీ చట్టం కింద ఉన్న డబ్బులు ఉపయోగించి ఇక్కడ 7 ఎకరాల చెరువుని మరి 9 ఎకరాల చెరువుని ఇంకా లోతు చేసుకుంటాము, భూమిలోకి ఇంకేటి చేసుకుంటాము, నీటిని సద్వినియోగం చేసుకుంటామంటే అసలు ఆ చట్టం ఉంది. అందుకోసమే ఆ చట్టాన్ని ఏర్పాటు చేసిన వాళ్ళనే ఒకరిని జాతీయ స్థాయిలో జాతీయ సలహామండలి సభ్యుడిగా ఉండి ఉపాధి హామీ చట్టాన్ని కోసం ఏర్పాటు చేసిన వాడిని, పంచాయతీలకి దీనిలో అధికార మండలిని పోరాడి దానిలో పెట్టించిన వాడిని. ఆ చట్టం తయారు చేసినప్పుడు పంచాయతీలకు అధికారం లేకుంటే, ఎందుకంటే ఈ ఎన్జిఓలకు కూడా ఈ స్వచ్ఛంద సంస్థలకు కూడా పంచాయతీల మీద పెద్దగా నమ్మకం లేదు. కలెక్టర్కి ఇవ్వాలన్నారు. నేను గట్టిగా పోరాడి చచ్చినా ఒప్పుకోను, ఎట్టి పరిస్థితుల్లో గ్రామ పంచాయతీ దీనిలో బాధ్యత పెట్టాలి, పూర్తి అధికారం వర్తించడం ఉండాలని బాగా పోరాడి దానిలో పెట్టించింది. నేను నా మాట కాదని పెట్టాను. ఆనాడు మన తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి సిహెచ్ హనుమంతరావు గారు, కొంతమంది ఆయన పేరు వినుంటారు, కరీంనగర్ జిల్లా మన రాజేశ్వరరావు గారు తమ్ముడు, ఆయన ఆర్థికవేత్త. ఆయన కూడా నాతో పాటు ఈ జాతీయ సలహా మండలిలో సభ్యుడు. మేమిద్దరం కలిసి ప్రణాళిక సంఘానికి వెళ్ళాం. ప్రత్యేకంగా దీని మీద ఉపాధి హామీ చట్టానికి కొన్ని వేల కోట్లు ఇవ్వబోతున్నాం, 10,000 కోట్లు ఇస్తున్నాం దేశం మొత్తంలో. ఈ డబ్బులు అత్యధిక భాగం వర్షపు నీటిని పూర్తిగా సద్వినియోగం చేసుకుని వినియోగించాలి.
అప్పుడు మాత్రమే గ్రామాలకు ఉపయోగం ఉంటుంది. అటు పేదల చేతుల్లో డబ్బు రావాలి, నిరుపేదలకి తినడానికి తిండి ఇబ్బంది లేకుండా ఉండాలి. అదే సమయంలో మన ఊళ్ళు బాగుపడాలా, ముఖ్యంగా మెట్ట వ్యవసాయం, వర్షాధార వ్యవసాయం బాగుపడాలా, సంపద పెరగాలని చెప్పంటే భూమిని, భూసారాన్ని, నీటిని రక్షించుకునే ఏర్పాట్లు కావాలి, డబ్బు ఉపయోగించుకోవాలని గట్టిగా పోరాడు. కానీ దురదృష్టం ఏంటంటే రాష్ట్ర శాసనసభలో ప్రతిరోజు నేను మొన్న ఉదాహరణకు మన జరిగిన శాసనసభ సమావేశంలో కనీసం 6-7 సార్లు గట్టిగా దీన్ని గురించి మాట్లాడాను. 7,000 కోట్ల రూపాయలు మన రాష్ట్రంలో 7,000 కోట్ల రూపాయలు మన రాష్ట్రంలో ఉపాధి హామీ చట్టం కింద డబ్బులు ఖర్చు పెడుతున్నారు ప్రతి ఏడాది. దేశం మొత్తంలో ఎక్కువ ఖర్చు పెట్టేది మన రాష్ట్రంలో. కానీ దీనిలో కొద్ది భాగం కూడా ఈ నీటి పరిరక్షణ కోసం, ఈ ఊళ్ళల్లో తాగునీటికి సాగునీటికి ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఉండటం కోసం ఖర్చు పెట్టండి. మీలాంటి గ్రామాలు ముందుకొచ్చి మేము చేసుకుంటాం మరో అంటే రాజమౌళి గారు చెప్పారు, నిబంధనలు ఒప్పుకోవట్లేదన్నారు. ఎంతకంటే సిగ్గుచేటుకు పోతుంది. ఖచ్చితంగా మీ గ్రామంలో ఈ పని చేయించుదాము. ఇది చేయించకపోతే ఆ చట్టం తీసుకొచ్చినందుకు అర్థం లేదు, ఈ డబ్బు ఖర్చుకు అర్థం లేదు. ఏదో రకంగా ఆ మంత్రిని అవసరాలు అక్కడ తీసుకొచ్చి వాళ్ళకి అర్థమయ్యేట్టు చేసి ఈ పని చేయించుతాం. కానీ దీనికి ఎంత పోరాటం అవసరం ఉండకూడదు నిజమైన రాజకీయ వ్యవస్థలో. ఆ ఒక్క మాట చెప్పడం కోసం నేను వచ్చాను. నిజమైన రాజకీయ వ్యవస్థలో మీరు ఇలా చేసుకుంటామంటే సంతోషంగా వచ్చి మీ చేతుల్లో పెట్టి దూరంగా చూస్తూ కూర్చోవాలి. కానీ వాళ్ళు ఏమైంది, రాజకీయాన్ని ఒక వికృతమైన వ్యాపారంగా మార్చిపారేది. ఈ ఎలక్షనే చూడండి, ఈ ఉప ఎన్నికే మన పర్కాల నియోజకవర్గంలో కూడా ఈ సంప్రదాయ పార్టీలు ఒక్కొక్క పార్టీ 5 నుంచి 10 కోట్ల దాకా ఖర్చు పెడుతున్నారని విన్నాను. ఓటుని డబ్బులతో కొనటం, బ్రాందీ పంచడం, ఆ తర్వాత ఎక్కడ దొరికితే అక్కడ డబ్బులు తింటాం. ప్రత్యేకంగా చెప్పక్కర్ ఏ పని ఉన్నా కూడా కాంట్రాక్టులో వాళ్ళ కమిషన్ అందాలా, ల్యాండ్ కేటాయింపులో వాళ్ళ వాటా ఉండాలా, బ్యాంకులో పూర్తిగా వాళ్ళకే చెందాలా, ఈ పార్టీ ఆ పార్టీ చెందాలా. ఊరికి మీ దగ్గర ఐదే లేకుంటే 10. నిజంగా అక్కడ పరిస్థితులే బాగుంటే ఈ 10, 90, 100 ఇవాళ జరుగుతోంది. జరగాల్సినంత పోలిస్తే మీకున్న నాయకత్వంతో, మీకున్న సంకల్పంతో పోలిస్తే జరుగుతుంది, జరగాల్సినంత పోలిస్తే 10వ వంతు. నిజంగా రాజకీయం సరిగ్గానే ఉంటే 10 రెట్లు జరుగుతుంది. దయచేసి అందుకోసం మీరంతా కలిసి మన గ్రామాన్ని బాగు చేసుకోవడంతో పాటు మన శాసనసభను బాగు చేసుకోకపోతే, మన పార్లమెంట్ని బాగు చేసుకోకపోతే, మన కుళ్ళిపోయిన రాజకీయాన్ని అన్ని చోట్ల బాగు చేయకపోతే వాళ్ళంతా కూడా వరదలాగా ప్రవహిస్తుంటే మన గ్రామంలో మన చీపుళ్ళు పట్టుకుని ప్రక్షాళన చేస్తే అది చాలు. అక్కడ పైనుంచి వరదలాగా వస్తాయి, పైనుంచి మకిలి పెట్టిపోయి మీరేం చేస్తున్నారు, ఈ ఊళ్ళో కూర్చుని చీపుళ్ళు పట్టుకుని ప్రక్షాళన చేస్తున్నారు. ఉన్నంతలో అవసరమే, కానీ ఆ బురద ఆపకుండా, ఆ దుర్మార్గం ఆపకుండా, ఆ అవినీతి ఆపకుండా, మన డబ్బులు వృధాగా పోయే ఆ మార్గాన్ని ఆపకుండా మన ఊళ్ళు బాగుపడవు, మన పిల్లల బతుకు బాగుపడవు, మన పేదరికం పోదు. కాబట్టి మీరు ఇక్కడ ఏం చేస్తున్నారో అదే మన నియోజకవర్గంలో, మన జిల్లాలో, మన ప్రాంతంలో, రాష్ట్రంలో, దేశంలో జరగాలని మీరంతా పోరాటం చేస్తారని ఆశిస్తూ, అందుకోసం మీ ముందుకి లోక్సత్తా ఒక వేదికగా పదవుల కోసం కాదు, ప్రలోభాల కోసం కాదు, గట్టయ్య గారిని అభ్యర్థిగా పెట్టాను. ఆయన ఒక న్యాయవాది, ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చినవాడు, కోర్టు గణించినవాడు కాదు, దేశాన్ని దోచుకున్నాడు కాదు, ఆయన తండ్రో ఆయన కుటుంబంలో మరెవరో పెద్ద నాయకులు కాదు. ఆయన పని ఆయన చేసుకుంటూ, ఆయన కుటుంబాన్ని పోషించుకుంటూ ఈ సమాజం బాగుపడాలి. దానికోసం చెప్పిన మనంతా కూడా ఒకప్పుడు స్వతంత్ర పోరాటంలో ఎట్లాగైతే గొప్ప నాయకులు మనకు వచ్చారు. ఎంఎస్ రాజలింగం గారు మీ జిల్లాకి చెందిన మనిషి, మన 2 నెలల క్రితం చనిపోయినారు. మొట్టమొదటి మన రాష్ట్ర మంత్రివర్గంలో ఆయన మంత్రి, 6 మంత్రులు ఉంటే రాష్ట్రంలో, వాళ్ళలో ఆయన ఒకడు, సంజయ్ రెడ్డి గారి మంత్రివర్గం. ఆయన ఒక్క పైసా సంపాదించుకోవాలి, జీవితంతో నిజాయితీ బతికారు. ఒక అంబేద్కర్ కానీ, ఒక గాంధీ కానీ, మనందరూ మహనీయులు కానీ దేశాన్ని దోచుకోవడం కోసం రాజకీయంలో రాజకీయాన్ని పవిత్రంగా భావించి సేవ కోసం వచ్చారు, త్యాగాలతో వచ్చారు. మళ్ళీ అట్లాంటి రాజకీయం ఏదైతే రాజమౌళి గారు మీ గ్రామంలో మిగతా పెద్దలు చూపెడుతున్నారో ఇది నిజమైన రాజకీయం. ఇవాళ జరిగేది ఆర్భాటాలు, ఈ కోట్లు గడించడం,
ఓట్లు కొట్టడం, ప్రాంతీయ పంచడం రాజకీయం కాదు, ఇది దోపిడీ. అయితే ఇది గ్రామాలతో పాటు అసెంబ్లీ పార్లమెంట్ కూడా మార్చాలా, అందుకోసం మీ ముందుకు రావడం జరిగింది. నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లా, మీరు దీనికి ఇలాంటి రాజకీయం కోసం ఇచ్చే ప్రతి ఓటుకి 100 రెట్లు విలువ. ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా ఇదిగో జనం కదులుతున్నారు, తెలుసుకుంటున్నారు, మార్పులు కోరుతున్నారు అని చెప్పంటే ఖచ్చితంగా వ్యవస్థ మారుతుంది. ఎందుకంటే నిజాన్ని ఎల్లకాలం దాచిపెట్టలేదు. మీ గ్రామం రుజువు చేసింది. లేకపోతే ఈ పార్టీల మధ్య ఈ దుర్మార్గం వచ్చి నలిగిపోయింది. పట్టు మీ గ్రామం ఎప్పుడైతే నిజంగా నిజాయితీగా ఉన్నారో, 10 మంది కలిశారో, మీ గ్రామాన్ని నాశనం చేయలేకపోయినా ఖచ్చితంగా ప్రయత్నం చేసి ఉంటారు. నాకేం అనుమానం. ఈ గ్రామం మొత్తాన్ని కబ్జా చేయాలి, రాజకీయ ఓట్ల కోసం అని చెప్పని, గ్రామ ప్రజల జీవితాన్ని కలుషితం చేయాలని చెప్పని చాలా ప్రయత్నాలు జరుగుతుంటే జరుగుతూ ఉంటాయి ఇప్పుడు కూడా. నాకేం అనుమానం. కానీ నిజం ఎప్పుడైతే జనానికి అర్థమైందో ఇక వాళ్ళు ఏం చేయలేక నిజాన్ని ఎల్లకాలం దాచిపెట్టలేదు. కానీ మీలాంటి వాడు, ముందుగా తెలుసుకున్నవాడు, ఆ రుచి ఏంటో అర్థమైన వాడు, మీరు నాయకత్వాన్ని వాడు మిగతా ప్రజలకు అర్థమయ్యేట్టు చేయాలి. అందుకు నేనంతా ముందుకు వస్తారని ఆశిస్తూ, ఏళ్ళ గుర్తుతో గట్టయ్య గారు మీ ముందుకు వచ్చాడు. అంతకంటే ఎక్కువ నేను చెప్పను. మరోసారి ఈ గ్రామానికి వచ్చి నేను వచ్చిన విధంగా రాజకీయాలతో సంబంధం లేకుండా పంచాయతీ ఆఫీసులకు వచ్చిన మీ గ్రామం మళ్ళీ ఇంకోసారి ఏం జరుగుతుందో తెలుసుకుందామని చెప్పని, ఏమన్నా చేయగలిగితే నాకు అధికారం లేకున్నా కూడా నైతిక బలం ఉంది కాబట్టి, ధర్మానికి ఎంతో కొంత విలువ ఉంది కాబట్టి దాన్ని ఉపయోగించి ఏమైనా చేయగలిగితే చూద్దామని, సహాయపడదామని చెప్పి వచ్చాను. తప్పకుండా మీ గ్రామంలో రెయిన్ హార్వెస్టింగ్ కోసం చెప్పిన వర్షపు నీరుని నిల్వ ఉంచుకుని మీ భూగర్భజలం పెంచడం కోసం అని చెప్పని ఈ చెక్ డ్యాములు కానీ వాటర్ హార్వెస్టింగ్ సర్చేస్తాను. దాన్ని ఏర్పాటు చేయడం కోసం ఉపాధి హామీ చట్టం కింద పని జరిగి తీరవలసిందే. ఇది జరగలేదని చెప్పంటే సిగ్గు చేయటం. దానికోసం 100% మీతో కలిసి పనిచేస్తాను. దానికి ఎన్నికలకు సంబంధం లేదు. ఎన్నికలున్నా లేకున్నా జరిగేదే. మరోసారి మీ అందరినీ కలిసినందుకు నా ఆనందాన్ని వ్యక్తపరుస్తూ, ఎంత సాధారణంగా ఎంత ప్రేమతో ఆహ్వానించినందుకు మా అందరి తరఫున, నా తరఫున మీ అందరికి నమస్కారం తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. జై లోక్సత్తా. లోక్సత్తా కోరేది కరెక్ట్గా గంగిదేపల్లి ఏం జరుగుతుందో జరగాలి దేశం అంతా, ప్రతి గ్రామంలో అని చెప్పారు. కానీ ఈవేళ అందుకు తగిన వ్యవస్థ లేదు. ఏదో ఒక రూపంలో ప్రజలందరినీ కూడా ఏమార్చి, ఓటుకి డబ్బులు ఇచ్చి, భ్రాంతి పంచి, రాజకీయాన్ని వ్యాపారంగా మార్చి పారేశారు. అధికారం అంటే దోపిడీ కోసమైంది. ఈవేళ ఉప ఎన్నికలు చూసినట్టయితే పరకాల నియోజకవర్గంలో మనందరం కోరుకుంటే రాలా ఉప ఎన్నికలు. కేవలం కొన్ని తోడేళ్ల 5 నుంచి 10 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఓట్లు కొనడానికి, భ్రాంతి పంచడానికి. ఒక్కసారి సంగం గ్రామంలో మీరంతా ఆలోచించారు. ఒక ఎమ్మెల్యేకి వచ్చేటువంటి జీతం, నెల జీతం చట్టబద్ధంగా ఈవేళ 5,000 రూపాయలు. అది కాకుండా నియోజకవర్గం ఎలవెన్స్ అని చెప్పని అక్కడ ఒక ఆఫీస్ పెట్టడానికి, గ్రామాల్లో ప్రజల సమస్యలు తెలుసుకుని దాని పరిష్కారం కోసం కృషి చేయడానికి ఇంకొక 80-85 వేలు వస్తుంది నెలకి. పోనీ దానిలో సగం డబ్బులు మిగులుతున్నారు అనుకున్నా కూడా ఎమ్మెల్యేకి వచ్చేది మిగిలేది నెలకి 40-50 వేల రూపాయలు. మెడ మీద తలకాయన్నాడు ఎవడైనా సరే 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 2 ఏళ్ల పాటు నెలకు 50 వేల రూపాయల కోసం నగరికి ఒప్పుకుంటాడా? మీరు ఒక్కసారి ఆలోచించాం. 10 కోట్ల మీద మీకు ధర్మ వడ్డీకి అప్పిస్తే నెలకి 10 లక్షల రూపాయలు వడ్డీ వస్తుంది. ఇక్కడ అసలు పోయే, ఈ వడ్డీ పోయే, మీకు వచ్చేది నెలకి 50 వేల రూపాయలు. ఎందుకు ఇట్లా చేస్తున్నాం? ఎలా చేయగలుగుతున్నాం? ఎందుకు అంటే అధికారాన్ని కేవలం లాభసాటి వ్యాపారంగా మార్చేశారు. జాతి సంపద మొత్తాన్ని దోచుకుని సొంత ఆస్తులు పెంచుకుంటున్నాం. భూములు ఎక్కడున్నా సరే ప్రభుత్వ భూములు కబ్జా చేస్తున్నారు. ల్యాండ్ చివరికి ఇసుకలు కూడా వదులుతుందా? ల్యాండ్. గాంధీ షాపులన్నీ వాళ్ళవే, లేదంటే ముడుపులు తీసుకుంటారు. వైన్. గనులు ఎక్కడున్నా సరే సొంతం చేసుకుంటున్నారు. మైన్.
తీర ప్రాంతం సముద్రం వదలట్లా, చివరికి గాలిని కూడా వదలట్లా ఈ స్పెక్ట్రమ్ పేరుతో. ఎక్కడ వీలుంటే అక్కడ అధికారం అడ్డం పెట్టుకుని 10 కోట్లు ఖర్చు పెడితే 100 కోట్లు సంపాదించడం చెప్పిన రాజకీయంగా మారిపోయింది. దీన్ని మార్చకుంటే ఏ పార్టీ నెగ్గినా కూడా ఇప్పుడు జనం ఓడిపోతాం. ఈవేళ ఒక తోడేళ్ల రాజకీయం జరుగుతున్నది. తోడేళ్లు కలబడుతున్నాయి, కొట్టుకుంటున్నాయి, ఇచ్చుకుంటున్నాయి, రక్కుంటున్నాయి, రక్తం కారుతోంది. చుట్టూ మేకపిల్లలు బకరాలన్నీ చేరినాయి, వినోదంలాగా చూస్తున్నాయి, నవ్వుతున్నాయి, కేరింతలు కొడుతున్నాయి. ఈ తోడేలు నాదంటే ఆ తోడేలు నాదని చెప్పని మేకపిల్లలు ఉత్సాహంగా చప్పట్లు కొట్టి ప్రోత్సహిస్తున్నాయి. ఈ తోడేలు గెలుస్తుందని చెప్పని ఒకళ్ళ పందెం కాస్తే కాదు మా తోడేలు గెలుస్తుందని ఇంకోటి పందెం కాస్తున్నాం. కానీ పాపం ఆ బకరాలకు తెలియదు తోడేళ్ళు ఎందుకు పోరాడుతున్నాయంటే ఈ మేకపిల్లల్ని తినే హక్కు కోసము అని చెప్పని, ఈ దేశాన్ని ఎవరు దోచుకోవాలా అని చెప్పని ఈ తోడేళ్ళు పోరాటం చేస్తున్నాయి. వీళ్ళు దోచుకోవటమే కాదు, మటన్ తిన్నాం కదా అని చెప్పని దాంతో ఊరుకోవట్లా, మెడలో బొక్కలు వేసుకుని దండలు వేసుకుంటున్నారు, విర్రవీగుతున్నారు. మన పన్నుల డబ్బై మీరు చూసినట్టయితే ఈ గ్రామం తీసుకుంటే సుమారుగా ఒక 5,000 జనాభా ఉంది. అంతేనా? సంఘం గ్రామ జనాభా 5,000 ఉంటుందా? ఏం బాబు? 7 నుంచి 8,000 అని చెప్తున్నాను మన జట్టురావు గారు. 7,000 8,000 వేసుకోండి. అంటే ఒక్క ఈ గ్రామం పేరుతోనే ఈ గ్రామం వాటాగా ప్రభుత్వం పెట్టే ఖర్చు సుమారుగా 12 కోట్ల రూపాయలు. ఒక్క మీ గ్రామ ప్రజల పేరుతో మీ గ్రామ వాటాగా ప్రభుత్వం ప్రతి ఏడాది పెట్టే ఖర్చు 12 కోట్ల రూపాయలు. ఒక్కొక్క మనిషికి ఆడ మగ పసిపిల్లలతో సహా ఒక్కొక్క మనిషి పేరుతో 17,500 రూపాయలు ప్రతి ఏడాది ఖర్చు అవుతాం. అంటే ఒక 5 ఏళ్లలో మీ ఊరి పేరుతో ఖర్చు పెట్టే డబ్బు 60 కోట్ల రూపాయలు. ఒక్కసారి మీరు చూడండి, డబ్బు ఏమవుతుంది? ఈ డబ్బుల ఫలితాలు వస్తున్నాయా? పిల్లల్ని పైసలు మన సర్కారీ బడికి పంపిస్తే అక్కడ పాఠాలు వస్తాయని గ్యారెంటీ లేదు. నెలకి 500 700 ఖర్చు పెట్టి వ్యవసాయ కార్మికులు నిరుపేదలు కూడా అంత ఖర్చు పెట్టి కొన్ని పైసల బడికి పంపిస్తే అక్కడ చదువు చూడుతాం 190 రూపాయలు అందటం లేదు. అందుకనే కూలీ కొడుకు కూలీ అవుతున్నాడు, కోటీశ్వరుడు కూడా కోటీశ్వరుడు అవుతున్నాడు. సర్కారు ఎందుకున్నది? ఇంత డబ్బు ఎందుకు? ఈ రాజకీయ ప్రజాస్వామ్యం ఎందుకు? ఏ కులంలో పుట్టినా పేదలైనా డబ్బున్న వాళ్ళైనా సరే దేవుడిని తెలివితేటలను బయటకు తీసి రేపు పొద్దున ఓ కలెక్టర్ కొడుకుతో ఓ మంత్రి కూతురుతో పోటీ పడే ఏర్పాటు చేయాలి. ప్రపంచమంతా జరుగుతుంది అదే. కానీ మన దేశంలో ఎట్లా ఉన్నది? 74 దేశాల మధ్య ఈ స్కూళ్లలో చదువు ఎట్లా ఉంది, సర్కారు స్కూల్ అయినా పైసలు పడైనా చదువు ఎట్లా ఉందని చెప్పని సర్వే చేస్తే ఈ మధ్య మన దేశం అడుగు నుంచి 2వ స్థానంలో. ఎందుకంటే మనకంతా దరిద్రమైన దేశం ఇంకోటి ఉంది, కజకస్తాన్ అని చెప్పని. అది లేకపోతే మనం అడుగు నుంచి మొట్టమొదటి స్థానంలో ఉండేవాళ్ళం. ఇందుకోసం కాదు మనకి స్వతంత్రం వచ్చింది. ఈవేళ పర్కారులో అమరవీరుల స్తూపం దగ్గరికి వెళ్ళాం మేము. తెలంగాణ సాయుధ పోరాటంలో గొప్ప త్యాగంతో సామాన్యులు 100 మంది ఈ జిల్లాలోనే ప్రాణాలు కోల్పోయాం. ఆ స్తూపం దగ్గరికి వెళ్తే ఎందుకు వాళ్ళంతా త్యాగం చేశారు? మనకు స్వతంత్రం వస్తే, మనకు విముక్తి వస్తే దుర్మార్గుల పాలన నుంచి మన పిల్లలు తర్వాత తరాలు బాగుపోతారని చెప్పారు. కానీ ఏమైందంటే అంబేద్కర్ చెప్పాడు, మన రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు చెప్పాడు, ఒక అద్భుతమైన దేవాలయం నిర్మాణం చేసుకున్నాం. గొప్ప శిల్పాలు మనకి వరంగల్లో ఈ 1000 స్తంభాల గుడిలో ఉన్నట్టుగా గొప్ప అందమైన శిల్పాలు చెక్కాం. కానీ దురదృష్టం కొద్దీ దేవుడి విగ్రహాన్ని ఆ దేవాలయంలో ప్రతిష్ఠించే ముందే దయ్యాలు దానిలోకి వచ్చి చేరిపోయినాయని చెప్పన్నా నేను. రాజకీయ వాడు దయ్యాల పాలైపోయింది, దేశాన్ని దోచుకున్నట్టు పాలైపోయింది. ఈ దుర్మార్గ రాజకీయం పోకుండా ఏ పార్టీ గెలిచినా కూడా ఉపయోగం లేదు. ఈవేళ రైతు కష్టపడి పండిస్తే పంట రేట్లతో అమ్ముకునే అవకాశం లేదు. 2 నెలల క్రితం లోక్సత్తా కార్యకర్తలందరూ కూడా భుజాల మీద ధాన్యం సంచులు వేసుకుని ప్రభుత్వాన్ని నిలదీశాం.
పక్క రాష్ట్రంలో కర్ణాటకలో మహారాష్ట్రలో మంచి రేటు ఉంటే ఎందుకు అమ్ముకోలేట్లేదు? ఇక్కడ రేటు రాకుండా చేస్తున్నారు. ఇది అన్యాయం, ఇది చట్టవిరుద్ధం, ఇది ద్రోహం అని చెప్పని మీ దుర్మార్గ ఆంక్షల్ని మేము ఉల్లంఘిస్తాం. దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి, జైల్లో పెట్టుకోండి, మేము మౌనంగా భరిస్తాం. కోర్టు ముందు పెట్టండి, మేము లాయర్ను కూడా పెట్టుకోం. శిక్ష వేయండి, మేము అనుభవిస్తాం. మా పదవులు పీకేయండి, ఎందుకంటే శిక్ష పెడితే పదవులు పోతాయి. పదవులను వదిలేసుకుని ఇంట్లో మౌనంగా కూర్చుంటామని చెప్పని గర్జిస్తే మేము భుజాల మీద ఎడ్ల బళ్ళ మీద తీసుకుని పక్క రాష్ట్రాలు తీసుకుపోతే ఆపలేకపోయినారు. శాసనసభలో గర్జిస్తే ముఖ్యమంత్రి, ఆహార మంత్రి ఇద్దరు చెప్పారు, మేము జేపీ గారిని లేకపోతే లోక్సత్తా కార్యకర్తలను అరెస్ట్ చేయము, మాకు అధికారం లేదు. ఎందుకంటే చట్టాన్ని ఉల్లంఘిస్తున్నది మేమే. చట్టబద్ధంగా అధికారం లేకుండా రౌడీల్లాగా, వీధి గోండాల్లాగా మేమే ఆదేశాలు ఇచ్చాం, చట్టబద్ధ అధికారం లేకుండా అని చెప్పని రాష్ట్ర శాసనసభలో ఒప్పుకోవాల్సి వచ్చింది. దాంతో ప్రజలకు విశ్వాసం కలిగి ఈ ఆంక్షలు నామమాత్రం అవడం చేత మీరు మన సంఘం మండలంతో సహా మీరు చూడండి, రాష్ట్రంలో ఎక్కడైనా సరే డీపీటీ ధాన్యం పండించే రైతులకి ఆనాడు 75 కిలోల బస్తా ధాన్యం 3 నెలల క్రితం 700-750 రూపాయలు ఉంటే ఈవేళ 1050-1100 రూపాయలకు వచ్చింది. కేవలం లోక్సత్తా చేసిన పోరాటం వల్ల. ఎందుకని రేటు తగ్గిపోయింది ఆనాడు? కేవలం ప్రభుత్వం పెట్టిన ఆంక్షల వల్ల. సర్కారు డబ్బులు, మన పన్నుల డబ్బులు మనకు సద్వినియోగం కావు. ఆ డబ్బుల్లో 170 రూపాయలు తినేసి మిగతా 20-30 మనకు దానం చేసినట్టుగా పంచి ఓటు బ్యాంకులుగా మారుస్తున్నాం. పోనీ మా బతుకు మేము బతుకుతాం, మేము పంట పండించుకుంటాం, మా పంట అమ్ముకోనివ్వండి, అది పెద్ద కానివ్వండి లేకపోతే ధాన్యం కానివ్వండి, రేటు వచ్చి ఏర్పాటు చేయండి అని చెప్పంటే మన రేటు తగ్గించడమే లక్ష్యంగా వాళ్ళు పెడుతున్నారు. రైతు కష్టాలు కన్నీళ్ల పాలై రేపొద్దున ఆత్మహత్య చేసుకుంటే వాడు చుట్టంలాగా వచ్చి మన పన్నుల డబ్బు మనకు ఒక చెక్ ఇచ్చి వాడి ఫోటోలు తీసుకుని ముసలి కన్నీళ్ళు గాల్చి మండిపోతారు. ఏ రంగమైనా చూడండి. గంగదేవపల్లిలో వారంతా ఒక మాట చెప్పారు, వరంగల్ జిల్లాలో 1040 మిల్లీమీటర్ల వర్షం పడుతుంది. ఇక్కడ నీటిపారుదల లేదు, ప్రాజెక్టులు లేవు. కానీ వర్షాన్ని కుదవలేదు. రాష్ట్రంలో సగటు వర్షపాతం కంటే ఎక్కువ. ఏమాత్రం బుద్ధున్న సర్కారుని ఏం చేయాలా? వర్షపు నీరు ప్రతి ఒక్కనూ సద్వినియోగం చేసుకోవాలి. దానికి డబ్బులు లేవా? ఉన్నాయి. ఇవాళ ఉపాధి హామీ చట్టం ఉన్నది. ఆ చట్టాన్ని జాతీయ స్థాయిలో జాతీయ సలహా మండలిలో కూర్చుని ఆ చట్టాన్ని తయారు చేసిన వాళ్ళు నేను ఒకటి. తయారు చేస్తున్నప్పుడే గట్టిగా పోరాడి వర్షపు నీటితో ప్రతి సద్వినియోగం చేసుకుని వర్షాధార పంటలు ఉన్నటువంటి ప్రాంతాల్లో అభివృద్ధి జరిగేందుకు ఏర్పాట్లు చేయాలి. ఈ డబ్బంతా దానికోసం వినియోగం కావాలని చెప్పి గట్టిగా పోరాడాను. ఆనాడు నేనున్నో సిహెచ్ హనుమంతరావు గారు, మన కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి ఆర్థికవేత్త, నాతో పాటు ఆ జాతీయ సలహా మండలి సభ్యులు మేము వచ్చిన ప్రణాళిక సంఘానికి వెళ్ళాం. ఈ ఉపాధి హామీ చట్టం డబ్బులన్నీ కూడా ప్రతి గ్రామంలో ఈ వర్షపు నీటిని సద్వినియోగం చేసుకుని అక్కడ భూగర్భ జలం పెరిగి ఏర్పాటు చేయాలని చెప్పిన గట్టిగా పోరాడు. ఈవేళ తెలంగాణ ప్రాంతంలో బోరుబావులు ఎక్కువ, 20 లక్షలకు పైగా బోరుబావులు ఉన్నాయి. ఆ సేద్యం లేకపోతే మనకి సేద్యం ఇక్కడ సాగున్నట్టు కాదు. కాబట్టి ఏ ప్రభుత్వం బుద్ధి ఉంటే ఈ పథకం కింద డబ్బులన్నీ కూడా ఈ నీటి మట్టం పెరగడానికి, సాగునీటికి, సాగునీటికి ఉపయోగిస్తాం. ఈ ఏడాది 7,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో కేవలం ఉపాధి హామీ చట్టం కింద ఖర్చు పెడుతున్నారు. కానీ సాగునీటికి ఇబ్బంది లేకుండా వర్షపు నీటి ఉపయోగించుకోవడం కోసం మాత్రం ఉపయోగించట్లేదు. గంగదేవపల్లిలో 9 ఎకరాల చెరువు ఉన్నది. మేము ఇక్కడ పూర్తిగా నీళ్ళన్నీ కూడా వర్షపు నీళ్ళన్నీ కూడా చెరువులోకి మళ్లించి భూములకు ఇంకేట్ ఏర్పాటు చేసుకుంటాం, మాకు డబ్బులు మంజూరు చేయండి అని చెప్పంటే దానికి దర్శనం ఇవ్వని చెప్పంటున్నారు. అంటే సర్కారు జనం పేదరికం పోకూడదు, బిచ్చగాళ్ళుగా మారాలి. రాజకీయం ప్రజల్ని బాగు చేయడం కోసం కాదు, రాజకీయం కేవలం వ్యాపారంగా మారాలి. అధికారం మన ఊళ్ళో ఉండకూడదు, హైదరాబాద్లో, ఢిల్లీలో ఉండి వాళ్ళ చుట్టూ మనం తిరిగి వాళ్ళ కాలు మొక్కే బానిసలుగా తయారు కావాలి అని చాలా స్పష్టమైన అవగాహనతో ఈ పార్టీ నా పార్టీలో పనిచేస్తుంది. లోక్సత్తా అందుకే మేము ఇష్టపడుతుంది. ఈ అవినీతి పోవాలి అని చెప్పంటే ఈ రాజకీయం కోసం అంతకాలం సాధ్యం కాదు. ఈవేళ తెలంగాణ ప్రాంతం అంతా కూడా మాకు స్వపరిపాలన కావాలి, మా రాష్ట్రం కావాలి అని కోరుకుంటున్నారు. ప్రజలంతా ముక్త కంఠంతో కోరినప్పుడు ఆ డిమాండ్ మన్నించాలి, ఆ రాష్ట్రం ఏర్పాటు కావాలి. లోక్సత్తా దానికి పూర్తి కట్టుబడి ఉన్నది. కానీ ఎలాంటి తెలంగాణ? ప్రజల తెలంగాణ లేదా పెద్దోళ్ళ తెలంగాణ?
మన పనులన్నీ కూడా వాళ్ళు తినేసి మన పెద్దగాడుగా మార్చే తెలంగాణన ఆ వనరులన్నీ మనకు ఉపయోగపడి మన పిల్లలకు చదువు ఆరోగ్యం అంది రేపొద్దున ఎవరితోనైనా పోటీ పడి హేమాగా తలెత్తున బతికే తెలంగాణ. అధికారం మన ఊళ్ళోకి వచ్చి మన పన్నెడుగులు సద్వినియోగమైన తెలంగాణనా, లేకపోతే అధికారం పూర్వంలాగానే ఎమ్మెల్యే ఎంపీల చేతుల్లో ఉండి వాళ్ళ దొరతనం పెత్తందారితనం కొనసాగి వాళ్ళ తర్వాత వాళ్ళ కొడుకులు కూతుళ్ళు వచ్చి ప్రజలకు మాత్రం తిప్ప మిగిలేటువంటి తెలంగాణ మనం వాళ్ళు తెలుసుకోవాలి. ఈ వ్యవస్థ మారకుంటే, ఈ దోపిడీ రాజకీయం ఆగుకుంటే, ఈ తోడేళ్ల రాజకీయం కొనసాగితే ఏ పార్టీ వచ్చినా ఎవరు ఎమ్మెల్యే ఎంపీ అయినా మనకు మిగిలేదేం లేదు. ఎవరు గెలిచినా ఓడిపోయేది ఇప్పుడు కూడా జనమే. అందుకే లోక్సత్తా నిర్దిష్టమైన అజెండాతో జనం ముందుకు వస్తున్నారు. నిజాయితీ అయిన రాజకీయంతో ఓట్లు కొనకుండా, భ్రాంతి పంచకుండా, రాజకీయాన్ని వ్యాపారంగా చేయకుండా గతంలో ఎట్లాగైతే ఆ మహనీయులంతా త్యాగాలు చేశారో ఒక ఊరుకు రామకృష్ణరావు హైదరాబాద్ రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి, నీతికి నిజాయితీకి మారిపోయారు. ముఖ్యమంత్రి అయినా కూడా ఆయన ఒక్క పైసా దోపిడీ చేయలేదు. ఆయన ఒక్క పైసా దోచుకోలేదు. ఆయన పిల్లలకేమీ దోచిపెట్టలేదు. ఈవేళ ఉరుకో 1000 రూపాయలు పెడితే 100 రూపాయలు కూడా కొరగానే వాడికి పంచాయతీ సర్పంచ్ పదవి వచ్చినా సరే ఇక 3 తరాల దాకా వాడి డబ్బు గురించి ఆలోచించక్కర్లేదు. గ్రామాల్లో జనం ఏమన్నా మేల్కొంటారేమో అని చెప్పని ఊరూరా కూడా బ్రాందీ షాపులు పెట్టేశారు, ఊరూరా బెల్ షాపులు పెట్టేశారు, తాగని మత్తులో ముంచేశారు. 22,000 కోట్ల రూపాయలు ఇవాళ సర్కారుకి ఈ తాగుడు నుంచి, బ్రాంతి నుంచి వస్తున్నటువంటి ఆదాయం, పన్ను రూపంలో వస్తున్న ఆదాయం 22,000 కోట్లు. అంటే రోజుకు సుమారుగా 70 కోట్ల రూపాయలు కేవలం తాగుడు మీద ఆదాయం వస్తుంది. తాగుడు మీద 70 కోట్లు పెట్టి సంక్షేమ పేరుతో కొంత డబ్బు ఖర్చు పెడుతున్నారు. కానీ తాగుడు మీద పెట్టే ఖర్చు సంక్షేమం వల్ల వచ్చేటువంటి డబ్బు కంటే చాలా ఎక్కువ. ఈ దుర్మార్గ రాజకీయం పోవాలి అని చెప్పంటే, అవినీతి పోవాలి, మన ఊళ్ళో మనకు అధికారం కావాలి, పంట పండించిన రైతుకి ఆంక్షలు లేకుండా రేటు రావాలి, రేటు వచ్చే విధానాలు కావాలి, చదువు ఆరోగ్యం బాగుపడి డబ్బులు సంపాదించే శక్తి ఉండి ధీమాగా బతకాలి, రేపు పొద్దున కలెక్టర్ కొడుకుతో మంత్రి కొడుకుతో పోటీ పడాలి. మన మార్కెట్ యార్డులో మార్కెట్ సేల్స్ అంతా కూడా మనకు ఉపయోగపడి రైతుకు రేటు రావాలి, యువతకు ఉపాధి రావడం కోసం చెప్పని మొత్తం వ్యవస్థని మార్చాలని చెప్పంటే ముందు రాజకీయాన్ని మార్చాలి. అందుకే లోక్సత్తా మీ ముందుకు వచ్చింది. గట్టయ్య గారు ఆయన కోటేశ్వరుడు కొడుకు కాదు, అలా అగపడనే వాళ్ళని ఇంటికి పంపించండి. అందుకే మీరు చెప్పేది 100 రూపాయలు వాస్తవం. వినండి ఒకసారి. మీ ఆవేదన, మీ గుండె మంట నిజం. ఎందుకంటే ఇవాళ రాజకీయం చేసేటంతా ఉన్నారు, కానీ దానికి పరిష్కారం గంగదేవపల్లి ఏం జరుగుతుందో అది. లోక్సత్తా దేనికి కట్టుబడి ఉందంటే, ఎక్కడో ఢిల్లీలో, హైదరాబాద్ ఉన్న వాళ్ళ కాళ్ళు పట్టిన అవసరం లేకుండా మొట్టమొదటి చేయాల్సింది మీ ఊళ్ళో, మీ మండలంలో, మీ మున్సిపాలిటీలో, మీ వార్డులో మీకు నిధులు ఉదాహరణకు 12 కోట్ల రూపాయలు మీ పేరుతో ప్రతి ఏడాది ఖర్చు అవుతుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, దానిలో 70 పాళ్ళు తినిపారేసి 20-25 పాళ్ళు తలాకాస్తి పంచి పెట్టేసి బతుకులు బాగుపడకుండా ప్రతిదానికి వాళ్ళ కళ దగ్గర చేశారు. ఇప్పుడు ఇవాళ మనం కోరుతోంది ఏంటి, ఈ 12 కోట్లలో కనీసం 3-4 కోట్లన్నా మీ ఊరికే వచ్చేసి మిగతాది పని మీరు హైదరాబాద్లో ఖర్చు పెట్టండి, ఢిల్లీలో ఖర్చు పెట్టండి. 3-4 కోట్లు ఈ ఊళ్ళోనే వచ్చేసి మీ చేతుల్లోనే అధికారం ఇచ్చి ఏం కావాలని ఇక్కడ జరిగే ఏర్పాట్లు చేసి, ఇక్కడ తప్పు జరిగితే పైన బెత్తపడుతున్న వ్యవస్థ ఏర్పాటు చేస్తాం. రైతు పంట పండిస్తే ఆ పంటకు రేటు వచ్చే విధానం ఇందాక చెప్పాను. ఏ అధికారం రాకుండా ఒకే ఒక్క శాసనసభ్యులున్నా కూడా లోక్సత్తా మీకోసం పోరాటం చేసి 700 రూపాయలు అన్న రేటు 1100 రూపాయలకు పెంచింది. 1200 కోట్ల రూపాయలు ఈవేళ రైతుల జేబుల్లోకి వెళ్ళింది. మనం ఎవరు నమ్మాలి అని చెప్పంటే మాటలను బట్టి నమ్మలేం. 3 విషయాలు. అసలు వీళ్ళు ఏం చెప్తున్నారు, మా ఓటేయండి మీకు అన్నీ చేస్తామని చెప్పట్లా. లోక్సత్తా మాట చెప్పట్లా. ప్రతి రంగంలో ఏ మార్పు ఎట్లా వస్తుందో వాళ్ళు మీకు స్పష్టంగా చెప్తున్నారు. రైతుకు ఎందుకు రేటు రావటం లేదు, ఊళ్ళో ఎందుకు వనరులు రావటం లేదు, ఏ మార్పులు చేయాలి నిర్దిష్టంగా చెప్తున్నారు. రెండోది, ఇప్పటిదాకా వీళ్ళ చరిత్ర ఏంటి,
వీళ్ళు ఇప్పటిదాకా దేశాన్ని దోచేసిన వాళ్ళ, దొంగ వ్యాపారాలు చేసిన వాళ్ళ, లంచాలు పుచ్చుకున్న వాళ్ళ, లేకపోతే త్యాగాలు చేసి జనంలోకి వచ్చిన వాళ్ళ. మూడోది, వీళ్ళు ప్రజల కోసం ఏం చేశారు? ఈవేళ తెలంగాణ ప్రాంతాన్ని చూడండి, 14 దాంతో ఈవేళ తెలంగాణ కావాలన్న బలమైన కోరిక వచ్చింది. ఈ 14 అంటే ఏంటి? పోలీస్ యంత్రాంగంలో పోస్టింగ్లు వేస్తున్నప్పుడు రాష్ట్రంలో ఎక్కడైనా కూడా హైదరాబాద్ నగరంలో పెట్టొచ్చని చెప్పాను. ఆ 14 తీసేయాలని చెప్పని రాష్ట్ర శాసనసభలో ఒకే ఒక్క సీటున్న లోక్సత్తా పోరాడింది. కానీ 90 సీట్లున్న పార్టీ, 150 సీట్లున్న పార్టీ పోరాడాల. ఒకే ఒక్క సీటు లోక్సత్తా ప్రతినిధిగా మీ తరఫున నేను పెట్టాను. శాసనసభలో కానీ తీర్మానం పెట్టాను. ఖచ్చితంగా తీర్మానం ఆమోదించాలని పట్టుబట్టాను. ఈ బలంగా ఉన్న పార్టీలు, పెద్ద పార్టీలకు ఇష్టం లేకపోయింది. వాళ్ళందరినీ ఒప్పించి బలవంతంగా శాసనసభలో తీర్మానం పాస్ చేస్తే అది పోయింది. 610 జీవో ఇన్నేళ్ల నుంచి మాట్లాడుతున్నారు. నేను శాసనసభ్యుడిగా ఎన్నికైన రంగారెడ్డి జిల్లా నుంచి. అక్కడ శాసనసభ్యులు అన్ని పార్టీల వాళ్ళు కూడా కలిసి ఏమంటే భార్య భర్త వేరు వేరు చోట్ల ఉన్నారు కాబట్టి నాన్ లోకల్ అయినా కూడా వాళ్ళు ఎక్కడ ఏర్పాటు చేద్దామని అందరూ వచ్చారు. వాళ్ళ దురుద్దేశాన్ని అంటగట్టట్లా. రాజకీయంగా ఉన్నప్పుడు ఒత్తిళ్లు ఉంటాయి. ప్రతి వాళ్ళు కూడా సార్ మాకు కావాలా, మాకు చేసి పెట్టమని కోరతాం. 610 తుంగలోకి దొక్కి వాళ్ళందరినీ నాన్ లోకల్స్ అయినా కూడా పెట్టి ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తే అందరూ ఏకగ్రీవంగా చేస్తుంటే అన్ని పార్టీలు కలిసి లోక్సభ తరఫున నేను ఒక్కడిని గట్టిగా నిలబడ్డా. రాజ్యాంగం ఇచ్చినటువంటి ఈ ఏర్పాట్లని ఏ చట్టమో దాన్ని పక్కన కాదు బేఖాతరు చేయడానికి వీల్లేదు, ఉల్లంఘించడానికి వీల్లేదు. కొంతమంది వ్యక్తులకు ఇబ్బంది కావచ్చు, కానీ 610 గట్టిగా అమలు చేయాలని గట్టిగా వాదిస్తే అక్కడ పూర్తిగా 610 వారి కోసం ఏర్పాట్లు జరిగినాయి. ఇవాళ హైదరాబాద్ నగరానికి నీళ్లని గోదావరి నీళ్ళు తీసుకుపోతామని చెప్పిన గోదావరి పథకం పెడుతున్నా. ఎల్లంపల్లి మీకు శ్రీరామ్ సాగర్ దిగువన ఉన్నది. శ్రీరామ్ సాగర్ నిండట్లో చాలా సంవత్సరాలు. ఎల్లంపల్లి నిండదు, నిండుతున్నది గ్యారంటీ లేదు. నగరానికి ఆ నీళ్లు పనికిరావు. ఎందుకంటే గ్యారంటీగా ప్రతి ఏడాది నిండితేనే నగరానికి నీళ్ళు ఇవ్వగలం. అంతేగాని ఒక సంవత్సరం నీళ్ళు లేవు, వర్షం పడలేదు,